గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఒక అడ్వర్టైజ్‌మెంట్ ఇవాళ నుంచి బంగారానికి సంబంధించినటువంటి జియో మైసూర్ జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టు బంగారు భవిష్యత్తుని ఆవిష్కరిద్దాం. స్వతంత్ర భారతదేశంలో ప్రైవేట్ బంగారు మైనింగ్ ప్రాజెక్ట్ బంగారు శుద్ధి కర్మాగారం రోజుకి 1000 టన్నుల సామర్థ్యం 2500 టన్నుల సామర్థ్యానికి విస్తరణ కోసం శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నారు. ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాజెక్టుని. లేకపోతే ఈనాడు కీలక ప్రాజెక్టులకి సై అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులకు ప్రైవేట్ బస్సుల త్రైమాసిక పన్ను తగ్గింపు గ్రీన్ సిగ్నల్. తిరుపతి మినహా ఇతర విమానాశ్రయాల్లో బార్లు, రిటైల్ దుకాణాల ఏర్పాటుకు అంగీకారం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి కీలక నిర్ణయాలు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పలు కీలక ప్రాజెక్టులు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 30,353 కోట్ల పెట్టుబడితో 34,610 మందికి ఉద్యోగావకాశాలు కల్పించే ప్రాజెక్టుల ఏర్పాటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డేటా సెంటర్లు, సోలార్ ప్రాజెక్టులు, ఎనర్జీ రంగంలో పెట్టుబడుల ఆమోదంపై చర్చించి నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పట్టణంలో ఉన్నతంగా చూపించేలా అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులు ఊపందుకున్నాయి. సీడాట్, ఆటోమియామిక్స్ ఇండియా, క్యూపీఐ, ఏఐ ఇండియా, ప్రూగల్ ఏఐ హబ్ సహా 11 సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెట్టే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే 10,000 రూపాయలు తగ్గినటువంటి కిలో వెండి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు చల్లబట్టడం, అమెరికా డాలర్ విలువతో పాటు అక్కడ బాండు రాబడులు పెరుగుతున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. చైనాలో పారిశ్రామిక తయారీ రంగాలు నెమ్మదించడం వల్ల గిరాకీ తగ్గుతుందనే భావనలో వెండి ధర మరింత క్షీణిస్తోంది. మంగళవారం రాత్రి 11:30 గంటల సమయానికి అంతర్జాతీయ విఫలంలో ఔన్స్ బంగారం ధర $54 తగ్గి $41,130కి, ఔన్స్ వెండి ధర 5.3% తగ్గి $61.9కి పరిమితమై ఫలితంగా హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల మేలిం బంగారం ధర 2,000 తగ్గి 1,49,900కి, కిలో వెండి ధర 10,000 క్షీణించి 2,33,000 రూపాయలకి చేరింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ క్వశ్చన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ప్రధాని నరేంద్ర మోడీ, మంత్రి కురియన్ రాజీనా మరికొందరిని తప్పించే అవకాశం. ధర్మేంద్ర ప్రధాన్ ఉద్వాసన. పంజాబ్ పర్యటన కుదించుకుని రాజధానికి వచ్చిన నబీన్, రాఘవ్ చడ్డాకి పిలుపు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మంగళవారం వేగంగా చోటు చేసుకున్న పరిణామాలు ఆదిశగానే సూచిస్తున్నాయి. రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రధానోత్సవం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ భేటీ అయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాయి కృష్ణ కేసులో సిఐ నాగరాజు అరెస్టు. విజయవాడలో గాదే సాయికృష్ణ అదృశ్యం కేసులో నిందితుడిగా ఉన్న కృష్ణలంక స్టేషన్ మాజీ సిఐ నాగరాజుని సిట్ అరెస్ట్ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు అజిత్ సింగ్ నగర్లో ఆయన స్నేహితుడి ఇంటి నుంచి అదుపులో తీసుకుంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదుపై నాగరాజుపై హత్య, అక్రమ నిర్బంధం సెక్షన్ల కింద కేసు నమోదైన సంగతి తెలిస్తే విచారణ చేపట్టిన సిట్ అధికారులు నాగరాజును అరెస్ట్ చేసి కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని తరలించారు. సిట్ ఇన్ఛార్జ్ ఐజీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో బృందం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 వరకు 5 గంటల పాటు విచారించాలి. నాగరాజు ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. నాకేం తెలియదు అని ముక్తసరిగా జవాబిచ్చి దాటేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదే వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడైతే తెలియదు, చెప్పను అన్నాడు అని రాసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు కొంచెం రివర్స్లో ఉంటుందన్నమాట. లేకపోతే కాపులకు ద్రోహం చేసింది జగనే. చంద్రబాబు ఈబీసీ కోటాలో 5% రిజర్వేషన్ కాపులకు ఇచ్చారు. జగన్ గద్దెనెక్కగానే వాటిని రద్దు చేశారు. చంద్రబాబు పవన్ కలిసి ఉంటే తమకు అధికారం రాదని ఈ కుల రాజకీయాలు. మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం. వైకాపాయంలో కాపు యువతపై దాష్టికాలు మండిపడ్డ మంత్రి కందుల దుర్గేష్. ఇప్పుడు ఇవ్వండి ఒకసారి, అప్పుడు మిగతా ఓసీలు ఏమంటారో చూద్దాం. ఈడబ్ల్యూఎస్ అనేటటువంటి అందరి కోసం ఇచ్చారా, లేకపోతే వాళ్ళ కోసం? ఇంకోటి, కాపులు ఓబీసీల కింద ఉండాలనుకున్నారా, బీసీల కింద ఉండాలనుకున్నారా? ఎందుకు ప్రజలు మోసం చేస్తున్నారు? కాపులు అడిగింది బీసీల్లో రిజర్వేషన్, అంతేగాని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాదు. కేంద్ర ప్రభుత్వం చెప్పింది అందులో ఒకరికి ఇవ్వడానికి వీలేదని సుప్రీంకోర్టు కూడా అనేక రాష్ట్రాలు ఎట్లాంటి డ్రామాలు ఆడితే కొట్టిపడేసింది. ఇక్కడ ఈ నాటకాలు ఎంతకాలం అని ఆడుతూ ఉంటారు జనాలతో అనేది అర్థం కాదు. ఇకపోతే ఇది విద్యా కాన్వాస్. ప్రభుత్వ పాఠశాల డిజిటల్ పాఠాలు కంటెంట్ సృష్టికర్తలుగా మారనున్న విద్యార్థులు. సర్కార్ బడి కళాశాల విద్యార్థులని చాలామందికి ఒక రకమైన చిన్నచూపు, కానీ అదంతా గతం. ఇకపై వాళ్ళు కేవలం నేర్చుకునేవాళ్ళు మాత్రమే కాదు, కంటెంట్ క్రియేట్ చేయగల నిపుణులు కూడా. ఇంతవరకు ఆన్లైన్ క్లాసులు, ఆడియోలు వినడం, వీడియోలు చూడటానికి పరిమితమైన విద్యార్థులు కాన్వాస్ సంస్థ సహకారంతో ఉచితంగా ఇన్ఫోగ్రాఫిక్స్, విజువల్ అభ్యసన మెటీరియల్ తయారు చేసుకోగలరు. దీనికోసం విద్యాశాఖ కాన్వాతో 5 ఏళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తయారయ్యేది ఇక్కడే బంగారం అంటూ కర్నూలు జిల్లా జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేసిన బంగారం తయారీ కర్మాగారం డ్రోన్ చిత్రం ఇది. ఈ కర్మాగారం ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ప్రారంభించిన నేపథ్యంలో సీఎం కార్యాలయ అధికారులు మంగళవారం దీన్ని మీడియాకు విడుదల చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే దర్గప్పకు వైద్య పరీక్షలు నిర్వహించండి, ఆ నివేదికలు మా ముందుంచండి. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్కి హైకోర్టు ఆదేశం. హత్య కేసులో నిందితుడిగా ఉన్న కర్నూలు జిల్లాకు చెందిన బేగర్ దర్గప్పను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో
హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసిన మ్యాజిస్ట్రేట్ దాన్ని సీల్డ్ కవర్లో ధర్మాసనం ముందు ఉంచారు. మంగళవారం జరిగిన విచారణలో ఆ నివేదికను ధర్మాసనం పరిశీలించింది. మరోవైపు దర్గప్ప చికిత్సకు సంబంధించిన నివేదికను బుధవారానికి సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ని ఆదేశించింది. ప్రస్తుతం దర్గప్ప జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా జైల్లో ఉన్నందున అక్కడికి వెళ్లి వైద్య పరీక్షలు చేయాలని సూపరింటెండెంట్కి స్పష్టం చేస్తూ ఒకవేళ చికిత్స అవసరమైతే ఆసుపత్రికి తరలించాలని సూచించింది. విచారణ బుధవారానికి వాయిదా వేసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఖతార్ ప్రమాద మృతుల్లో 3 తమిళనాడు వాసులు. ఖతార్లోని గ్యాస్ క్షేత్రం ఆదివారం రాత్రి సంభవించినటువంటి పేలుడు ఘటనలో మృతి చెందిన వారి 3 తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా వాసులు గుర్తించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కిరాణా కొట్టు నుంచి డేటా సెంటర్ వరకు సింగిల్ పోర్టల్తో అనుమతులు. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై సమావేశంలో మంత్రి లోకేష్ కిరాణా కొట్టు నుంచి డేటా సెంటర్ వరకు సింగిల్ పోర్టల్ ద్వారా అనుమతులు మంజూరు చేసే విధానాన్ని రూపొందించాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు మంత్రి లోకేష్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం సమావేశం ఉండవల్లి నివాసం నిర్వహించారన్నటువంటిది హైలైట్ చేశారు. పుష్కర్ పంచాయతీగా మునికూడలి ఉప ముఖ్యమంత్రి చొరవతో 7 కోట్లు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని మునికూడలి గ్రామం ఆదర్శ పుష్కర్ పంచాయతీగా రూపుదిద్దుకోబోతుంది. అక్కడ సప్తఋషి ఘాట్ని పర్యావరణహితంగా తీర్చిదిద్దడంతో పాటు గ్రామ సమగ్రాభివృద్ధికి అన్ని శాఖల సమన్వయంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 7 కోట్ల నిధులు మంజూరు చేయించారు. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాల థీమ్తో మోడల్ పుష్కర్ పంచాయతీలు తీర్చిదిద్దేందుకు ఉప ముఖ్యమంత్రి ప్రణాళికలు రూపొందించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికే అసైన్డ్ ఎమ్మెల్యేలదే పెత్తనం. చంద్రబాబు కూటమి సర్కార్ విస్మయకర నిర్ణయం. తమ అనుచరులు అన్యాయాలకు అసైన్డ్ భూములు కట్టబెట్టేందుకు నియోజకవర్గాల వారికి అసైన్డ్ భూమి అనేది లేకుండా ఇక స్వాహా చేయడమే లక్ష్యం. ప్రైవేటు కట్టబెట్టేందుకు మచిలీపట్నం రామాయపట్నం పోర్టుల పరిధి పెంపు. రామాయపట్నం పోర్టు అభివృద్ధి నిర్వహణ పర్యవేక్షణ బాధ్యతలు రామాయపట్నం పోర్టుల పరిధి కుదింపు. రామాయపట్నం పోర్టు అభివృద్ధి నిర్వహణ పర్యవేక్షణ బాధ్యతలు ప్రైవేట్కి 2022 నుంచి వర్తించాలి. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవి విరమణ వయసు 62కు పెంపు. విశాఖ గన్నవరం విమానాశ్రయాల్లో బార్లు మద్యం దుకాణాలకు అనుమతి. 2004 ముందు నోటిఫికేషన్ ద్వారా నియామకమైన ఉద్యోగులకు ఓపీఎస్. పలు సంస్థలకు రాయితీలు, భూముల కేటాయింపులు, మినహాయింపులు, కేబినెట్ నిర్ణయాలు మీడియాకు వెల్లడించిన మంత్రి పార్థసారథి అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇందులో ఈనాడు హైలైట్ చేయలేకపోయినటువంటిది ఏంటి అంటే సిపిఎస్ ఉద్యోగుల్ని ఓపీఎస్ వాళ్ళు అడుగుతోంది ఓల్డ్ పెన్షన్ స్కీమ్. దానికి జీపీఎస్ అని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు, అది వద్దన్నారు. ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగులను ఓపీఎస్లో తీసుకెళ్లాలన్నటువంటి నిర్ణయం అన్నది ఆషామాషి కాదు. 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడే నిర్ణయాన్ని బాబు సర్కార్ ధైర్యంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఉద్యోగులకు అతిపెద్ద మంచి చేసినట్టే. అది రాయడం కనీసం సాక్షి ఆ పాయింట్స్లను రాసుకొచ్చింది. ఈనాడు అది కూడా టచ్ చేయలేకపోయింది, వేరే రాసుకొచ్చింది. లేకపోతే టీచర్ల టెక్ న్యాయ పోరాటం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వెల్లడి. చట్ట సవరణకు పార్లమెంట్లో ఎంపీలు పోరాడతారు. టీచర్లు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ. వైఎస్ జగన్ కలిసి సమస్య వివరించిన వైఎస్ఆర్టీఏ నాయకులు. వివిధ సమస్యలతో క్యాంప్ కార్యాలయానికి తరలి వచ్చిన జనం బాధితులందరికీ ధైర్యం చెప్తూ భరోసా ఇచ్చిన జననేత అన్నటువంటిది హైలైట్ చేశారు. టెట్ అనేటటువంటిది తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం కాదు, అది సుప్రీంకోర్టు. వీళ్ళు అనేక సార్లు పిటిషన్లు, 100ల కొద్ది 1000 కొద్ది పిటిషన్లు వేశారు. అన్నిటి మీద తీర్పులు ఇచ్చింది. ధర్మాసనం తీర్పులు ఇచ్చింది. సింగిల్ జడ్జి 2 ధర్మాసనం 3 ధర్మాసనం కూడా తీర్పు ఇచ్చింది. ఇక రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్ళినా కూడా అదే తీర్పిస్తారు, ఎందుకంటే ఆ న్యాయమూర్తులు ఆ ఫీలింగ్లో ఉన్నారు కాబట్టి. దాన్ని జగన్మోహన్ రెడ్డి లీగల్ పోరాటం ఇంకేం చేస్తాడు అందులో? అదొక కాలక్షేపం, అంత మించేం లేదు. లేకపోతే ఆర్టీసీ ప్రైవేట్కి రైట్ అంటూ ఉద్యోగ సంఘాల ఆందోళన బేఖాతరు చేసిన చంద్రబాబు సర్కార్. ఈ బస్సులు ముసుగులో ప్రైవేటీకరణకి మొగ్గు. తొలి దశలో 1450 ఈ బస్సులు డిపోల వారీగా ఆర్టీసీ ఆమోదం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఓటర్ల సవరణలో టీడీపీ జోక్యంపై వైఎస్ఆర్సీ ఫిర్యాదు. నెల్లూరు ఓటర్ల జాబితా సవరణ సమీక్షలో మంత్రి నారాయణ హాజరుపై అభ్యంతరం. ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే ఉద్యమానికి ఉద్యోగులు సన్నద్ధం కావాలి. జూలై 12 శ్రీకాకుళంలో, 21న అనంతపురంలో సన్నద్ధత సభలు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సన్నద్ధం కావాలి. ఏపీజేఎస్ అమరావతి పిలుపునిచ్చిన జూలై 12 శ్రీకాకుళంలో, 21 అనంతపురంలో ఉద్యమ సన్నద్ధత సభలు నిర్వహించాలని జేఎస్ సమావేశం తీర్మానిస్తే అప్పటికీ ప్రభుత్వం స్పందించబోతే ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే 2వ విడత పద్మ పురస్కారాలు ప్రదానం. క్యాన్సర్ నివారణలో సేవలందించిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్, రోహిత్ శర్మకి పద్మశ్రీ ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే యువ రైతు ఆత్మహత్యాయత్నం అంటూ చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల దుస్థితి దారుణంగా తయారైంది. సీరియల్ నెంబర్ కోసం 4 రోజులుగా గుజ్జు ఫ్యాక్టరీ దగ్గర వేచి చూసిన ఓ యువ రైతు చివరికి ఫ్యాక్టరీ గేట్ దగ్గర ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. గంగాధర్ నెల్లూరు మండలం బొమ్మవారిపల్లికి చెందిన యువ రైతు లోకేష్ నాయుడు 4 రోజుల క్రితం మామిడి లోడుతో జైన్ మామిడి గుజ్జు పరిశ్రమకు చేరుకున్నాడు. వరుసలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు సీరియల్ నెంబర్ ఇవ్వలేదు. కానీ అర్ధరాత్రి వేళ సిఫార్సులతో వచ్చిన వాహనాలకి
నీ వరుసగా ఫ్యాక్టరీలోకి వెళ్తుండదు ప్రశ్నించగా అక్కడి సిబ్బంది దళారులు ఇక్కడి నుంచి వెళ్ళిపోంటూ దురుసుగా ప్రవర్తించాలని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పరవాడ సెజ్జులో అగ్ని ప్రమాదం, 2 కార్మికులు సజీవ దహనం. అనకాపల్లి జిల్లాలో ఘటన. అనకాపల్లి జిల్లా పరవాడ సెజ్జులో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దక్షిణ ఎనర్జీ కంపెనీల్లో మంగళవారం తెల్లవారుజామున రియాక్టర్ పేలి 2 కార్మికులు సజీవ దహనం అయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే తాడిపత్రిలో జేసీ వర్గీయుల రాక్షసకాండ. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పచ్చమొక్కల రాక్షస క్రీడకు పోలీస్ స్టేషన్ ఆసుపత్రి వేదికలేని మంగళవారం పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా టేస్టాల వద్ద వైఎస్ఆర్సీపీ జిల్లా జాయింట్ సెక్రటరీ గొంగులకుంట కేశవరెడ్డి టీ తాగుతున్న సమయంలో 6 జేసీ అంచెలు రాళ్లు ఎనపరాడ్లతో అతని మీద దాడి చేశారు. గాయపడ్డ కేశవరెడ్డి తప్పించుకుని పారిపోతున్న పచ్చమొక్కలు వెంబడించే రన్నింగ్లో ఉన్న ఆటో ఎక్కిన కేశవరెడ్డి ఆసుపత్రికి చేరుకున్నాడు. దాదాపు అరగంట తర్వాత కేశవరెడ్డిపై దాడి విషయాన్ని తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నేతలు ఆసుపత్రికి వెళ్లి పరామర్శిస్తుండగా 60 మందికి పైగా వచ్చిన పచ్చ గూండాలు ఆసుపత్రి ఆవరణలో బేవత్సం సృష్టించారు. అక్కడే ఉన్న వైఎస్ఆర్సీపీ మాజీ కౌన్సిలర్ సాయిరాం, ఆయన కుమారుడు సాయి కార్తిక్పై దాడి చేశారు. ఈ పరిణామంతో ఆసుపత్రి లోపల ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు రోగులు పరుగులు పెట్టారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈనాడు అసలు పొరపాటున కూడా రాయలేదు. అదే వైసీపీ వాళ్ళు అయి ఉంటే వైసీపీ అరాచకం అని రాసి ఉండేది. ఇంత అరాచకం, రోడ్డు మీద కొట్టుకుంటూ చంపడానికి ప్రయత్నించడం, హాస్పిటల్కి వెళ్ళి బీభత్సం చేసినా కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అదే చెప్తారు. అవతలోళ్ళదైతే విధ్వంసం అని చెప్తారు. అది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఆంధ్రాకి సంబంధించినంతవరకు. లేకపోతే ఆంధ్రజ్యోతి 10,715 మందికి ఓపీఎస్ 2 దశాబ్దాల నిరీక్షణకు తెర. 10,715 మందిని సిసిఎస్ ఉద్యోగులకు పాత పింఛన్. కేబినెట్ అనే ఉద్యోగుల హర్షాతిరేకాలు. రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ నుంచి సిపిఎస్ అమల్లోకి అప్పటికే పలు నోటిఫికేషన్లు ఇచ్చిన నాటి చంద్రబాబు సర్కార్ వైఎస్ రాగా నియామక ప్రక్రియలో ఆలస్యం. ఓపీఎస్ కోసం నాటించే ఉద్యోగుల వినపాలు. దీనికి అర్హులే అని 2020, 2023లో కేంద్రం స్పష్టత అయినా పట్టించుకోకుండా వదిలేసిన జగన్ సర్కార్ నాటి తండ్రి వైఎస్ తర్వాత కుమారు నిర్లక్ష్యం. పిఎస్యులు వెల్ఫేర్ సొసైటీలో పదవి విరమణ 62 ఏళ్లకు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఖచ్చితంగా సిపిఎస్ నుంచి ఓపీఎస్కి మళ్లించడం అన్నటువంటిది ఆషామాషిగా. ఇంతకుముందు చంద్రబాబు కూడా చేయలేదు. ఇది వీళ్ళది ఇప్పటిది కాదు విషయం. గతంలో చంద్రబాబు కూడా చేయలేదు. ఈ ట్రిప్పు చంద్రబాబు చేశారు. అది ఇప్పుడు దాన్ని మళ్ళీ వైసీపీ మీదకి దోసుకోవచ్చు. అసలు సిపిఎస్ పెట్టింది ఎప్పుడు? వాజ్పేయి టైంలో, ఆ తర్వాత చంద్రబాబు టైంలో. ఇక్కడ అయితే గొడ్డలి పార్టీ కులం కుట్రలు అంటూ కలసికట్టుగా తిప్పికొట్టాలి, సంబంధం లేని విషయాలకు డిప్యూటీ సీఎం లాగే ప్రయత్నాలు. పవన్పై బురదజల్లుతుంటే మంత్రులు నోరు మీద పడ దుష్ప్రచారాలు తిప్పికొట్టడమే కాదు, ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. క్రిమినల్స్ గొడ్డలి పార్టీ దాన్ని ఏ చిన్న ఘటన దొరికినా వాడుకోవాలని ఆ పార్టీ చూస్తుంది. క్యాబినెట్లో చంద్రబాబు వ్యాఖ్యలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కాబోయే భార్య కాటేసింది. పూణే వ్యాపారవేత్త మృతి కేసులో ట్విస్ట్. ప్రియుడితో కలిసి కేతను లోయలోకి తోసేసిన సియా గోయల్. చంపేసి ఇన్స్టాలో కన్నీటి పోస్టులు. పోలీసుల విచారణలో వెలుగులో చూసినటువంటి విస్తుపోయే నిజాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో కీలకమైనటువంటిది మహారాష్ట్రలోని పూణేలో కాబోయే వారిని ఫోటోలు తీస్తూ లోయలో పడి యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి చెందిన ఘటన కీలక మలుపు తీసుకుంది. అది ప్రమాదం కాదు, కాబోయే భార్య ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్తో ప్రకారం చేసిన దారుణ హత్యని పోలీసులు తేల్చారు. తన పుట్టినరోజు వేడుకల నెపంతో కేతన్ని లోహగఢ్ కోట వద్దకు తీసుకెళ్లి వెనక నుంచి 400 అడుగులు లోతైన లోయలోకి తోచి చంపినట్టు నిర్ధారించారు. ఈ కేసులో కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ప్రియుడు చేతన్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పుణె సమీపంలోని గుహంజే ప్రాంతానికి చెందిన కేతన్ విశాల్ అగర్వాల్ తన కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థకు డైరెక్టర్గా ఉన్నాడు. కేతన్కి సియా గోయల్కి ఏడాది ఫిబ్రవరిలో ఘనంగా నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 25న జరగనున్న పెళ్లి కోసం రాజస్థాన్లో ఒక లగ్జరీ ప్యాలెస్ని 17 కోట్లకు బుక్ చేసి అతిథుల కోసం 2 చార్టెడ్ విమానాలు కూడా సిద్ధం చేశారు. కాగా జూన్ 19న సియా పుట్టినరోజు కావడంతో జూన్ 18న ఆమె కేతన్ లోహగఢ్ కోటకి ట్రెక్కింగ్కి తీసుకెళ్లింది. అయితే అక్కడ కేతన్ తన ఫోటోలు తీస్తుండగా బలమైన గాలుకు పట్టుతప్పి లోయలో పడిపోయాడని సియా పోలీసుల కుటుంబ సభ్యులకు తెలిపింది. పోలీసులు ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేశారు. కేతన్ మంచి ట్రెక్కర్ కావడంతో అంత సులభంగా కాలు జారిపడే అవకాశం లేదని కుటుంబ సభ్యులకి అనుమానం వచ్చింది. కేతన్ అంత్యక్రియలు జరిగి 4 రోజుల తర్వాత సియా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కేతన్ సోదరి అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆమె తడబడుతూ సమాధానాలు చెప్పడంతో అనుమానం బలపడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్ ఆధారాలను పరిశీలించారు. పోలీసుల దర్యాప్తులో సియాకు పూణేలోని కాంద్వాకి చెందిన చేతన్ బాబులాల్ చౌదరి అనే యువకుడితో అక్రమ సంబంధం ఉన్నట్టు తేలింది. గత 6 నెలల్లో వీళ్ళిద్దరు 2004 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు. అంతేకాకుండా హత్య జరిగిన జూన్ 18 చేతన్ తన మొబైల్ డేటాను పూర్తిగా ఆఫ్ చేసి తన ఫోన్ని సొంత షాప్లోనే వదిలేశాడు. పోలీసులు దొరకకుండా ఉండేందుకు తన షాప్ ఉద్యోగి ఫోన్ తీసుకుని రహస్యంగా లోహగఢ్ కోటకి చేరుకున్నాడు. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. సియాకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో చేతన్తో కలిసి కేతన్ వదిలించుకోవాలని స్కెచ్ చేసింది. జూన్ 14న అతను కొండపై నుంచి నెట్టేయాలని చూశారు, కానీ అది కుదరలేదు. దీంతో మళ్ళీ జూన్ 18న బర్త్డే నెపంతో కొండపైకి తీసుకెళ్లి వెనక నుంచి లోయలోకి నెట్టేసి హత్య చేశారు. హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్టు సియా ఇన్స్టాగ్రామ్లో కేతన్తో ఉన్న పాత వీడియోలను షేర్ చేస్తున్న ఆ పుట్టినరోజే నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావు, నా గుండెకు తెలుసు నువ్వు ఇక్కడ ఉన్నావని, తిరిగి వచ్చేయంటూ పోస్టులు పెట్టింది. నిందితులిద్దరి మీద హత్య నేరపూర్తి కుట్ర కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.
ఇకపోతే కుమార్తె రాసిన మరణ శాసనం అన్నటువంటి మరొక దారుణమైనటువంటి ఘటన ఇది. కుమార్తె సహజీవనాన్ని వ్యతిరేకించడం ఆ తల్లిదండ్రులు చేసి నేరమైంది, ప్రియుడితో కలిసి విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నామని మందలించడమే వాళ్ళు చేసిన పాపమైంది, తన మంచికే చెప్తున్నారని విచక్షణ మరిచి అమ్మా నాన్నలపై కోపంతో ఊగిపోయింది. ప్రియుడితో కలిసి తల్లిదండ్రులతో పాటు తన చెల్లిని కూడా కత్తితో పొడిచి కడతీర్చింది. ఈ దారుణ సంఘటన బెంగళూరు నగరంలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు శ్రీగేహళ్ళి డొమినిక్ లేఅవుట్లోని సాయి గ్రీన్ హోమ్స్ అపార్ట్మెంట్ నివసిస్తున్న సోమసుందర్ ముత్తులక్ష్మి దంపతులకి శ్వేత సుప్రియ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె శ్వేత కెన్నెత్ అనే ఒకరితో 2 నెలలుగా సహజీవనం చేస్తుంది. దీన్ని శ్వేత తల్లిదండ్రులు వ్యతిరేకించారు. అలాగే శ్వేత 30 లక్షల వరకు అప్పులు చేసినట్టు తెలిసింది. దీని గురించి తల్లిదండ్రులు ప్రశ్నిస్తుంటే కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కెన్నెత్తో కలిసి శ్వేత తల్లిదండ్రులు అపార్ట్మెంట్కి వచ్చింది. ఆ సమయంలో ముత్తులక్ష్మి మాత్రం ఇంట్లో ఉన్నారు. అప్పుడు ముగ్గురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, దీంతో కోపోద్రిక్తులైన శ్వేత కెన్నెత్ కలిసి కత్తితో దాడి చేసి ముత్తులక్ష్మిని హత్య చేశారు. ఆ తర్వాత రక్తపు మరకలు కడిగేశారు. కొద్దిసేపటికి సోమసుందర ఆయన చిన్న కుమార్తె సుప్రియ ఇంటికి వచ్చారు. సుప్రియ లోపలికి రాగానే శ్వేత ఆమెను పట్టుకోగా కెన్నెత్ కత్తితో ఆమె మీద దాడి చేసి హతమార్చాడు. ఆ తర్వాత అదే ఆయుధంతో సోమసుందర పైన దాడి చేసి విచక్షణారహితంగా పొడిచాడు. వాళ్ళ దాడి నుంచి తప్పించుకున్న సోమసుందర అపార్ట్మెంట్ బయటకు వచ్చి సహాయం కోసం అర్థించారు. స్థానికులు గమనించి వెంటనే ఆయన ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పరారీలో ఉన్న శ్వేత కెన్నెత్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు అన్నట్లు హైలైట్ చేశారు. లేకపోతే విదేశీ విరాళాలపై కేంద్రం కొరడ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎన్జిఓలకు పలు కొత్త నిబంధనలు, సంస్థ కీలక స్థానాల్లో విదేశీయులు ఉండరాదు, ఏ లక్ష్యం కోసం విరాళాలు తీసుకుంటారు, ఏ రాష్ట్రానికి పనిచేస్తున్నారు వెల్లడించాలి, మత మార్పిడి జరపడానికి వీరలేదు, విరాళాలు వేయని రికార్డులు సమర్పించాలి, వాటిపై ప్రభుత్వం క్షేత్రస్థాయి దర్యాప్తు, తొలి విడత నిధుల్లో 75% ఖర్చు చేస్తే కానీ రెండో విడత నిధులు విడుదల కావు, సోషల్ మీడియా వివరాలు ప్రచురించిన పుస్తకాలు, వ్యాసాల వివరాలు తెలియజేయాలి, నిధులు దుర్వినియోగం అయితే భారీ జరిమానాల నిబంధనలు సవరిస్తూ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఇన్స్పెక్టర్ నాగరాజు అరెస్ట్ అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్కి తరలింపు సుదీర్ఘంగా విచారించిన సిట్ చీఫ్ రవిప్రకాష్ సాయికృష్ణ ఇప్పుడు అదుపులో తీసుకున్నారు. మార్కాపురం నుంచి ఎవరు తీసుకొచ్చారు, కృష్ణలంక సీసీ ఫుటేజ్ ఎలా మాయమైంది, సిట్ అధిపతి ప్రశ్నలకు మౌనమే సమాధానం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పరవాడలో ఘోరానికి సంబంధించి ఇక్కడ కూడా హైలైట్ చేశారు. అయితే వైసీపీ ఆఫీస్కి పూసపాటి భూమి అంటూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సాగించిన అడ్డగోలు వ్యవహారాలు అన్నీ నీగా విజయనగరం ఎస్టేట్కి చెందిన ప్రైవేటు భూమిగా ఉన్న సర్వే నెంబర్ 569 ఎకరం స్థలాన్ని ప్రభుత్వ భూమిగా చెప్తూ తన పార్టీకి 33 ఏళ్ల లీజు కట్టబెట్టేసుకుని దీనిపై విజయనగరం సంస్థాన వారసుడు గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఇటీవల కలెక్టర్కి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఈ దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల చెప్తున్న పరిణామాలు.